ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి మనం డిస్కస్ చేయాలి. అందరూ దాని గురించి కూడా ఆలోచిస్తారు. రైట్. ఏం జరిగింది అసలు అంటే మీరు మొత్తానికి ఒక 50-60 వేల చిల్లర ఓట్లు ఫస్ట్ ప్రయారిటీలో పడ్డాయా? 60,186. సో మేము కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అసలు గెలిచింది నైతికంగా ఎవరంటే ప్రసన్న హరికృష్ణ గెలిచాడు. బీసీ వాదంతో పాటుగా ఆయన ఒక సామాన్యుడిగా ఎన్రోల్మెంట్ చేసుకొని సమస్యల మీద కొట్లాడి ఇంత స్థాయి రిజల్ట్ రావడం అన్నది, ఎందుకంటే చాలామంది డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తారు జనాలు, లేకపోతే ఓట్లు వేయరు అన్న దానికి మీలాంటి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా నిలబడుతున్నారు. ఇంకా సమాజంలో మంచి ఉన్నది, ప్రజలు అట్లా ఏం లేదు ఆలోచిస్తున్నారు అని చెప్పడానికి. అసలు ఏం జరిగింది టోటల్ ఎలక్షన్ పైన మీ అభిప్రాయం ఏంటి? సో ఎలక్షన్ మీరందరూ అంటే ఆల్రెడీ అన్ని సర్వేలు అన్ని రిపోర్ట్స్ మీరు చేసినటువంటి ఒక పోల్లో కూడా టాపర్గా నేనున్నటువంటి విషయం మీకు తెలుసు, మొత్తం తెలంగాణ సమాజానికి తెలుసు. వాస్తవానికి తెలంగాణ మొత్తం ఎంటైర్ తెలంగాణ ప్రసన్న హరికృష్ణ గెలుపునంటే మన గెలుపును కోరుకుందన్న. ఎందుకు కోరుకున్నది అంటే మనం ఆల్మోస్ట్ ఒక 30 to 40 మీటింగ్స్ పెట్టామన్నాం. అంటే అన్ని రాజకీయ పార్టీలు పెట్టాయి మీటింగ్స్, మనం కూడా పెట్టాం. మిగతా రాజకీయ పార్టీల లోపల ఎవరైతే ఒక 100 మంది అటెండ్ అవుతే అందులో 80 మందికి ఓటు హక్కు లేని వాళ్ళు అటెండ్ అయ్యారు. ఓకే. అంటే డబ్బులు ఇచ్చి జస్ట్ నంబర్ గేమ్ ఆడారు, అంటే నంబర్ చూయించుకోవాలని చెప్పేసి నంబర్ గేమ్ ఆడారు. బట్ మన దగ్గర 100 మంది వస్తే 100కు 100 మంది గ్రాడ్యుయేట్స్, ₹1 కూడా ఇవ్వకుండా వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్. అంటే సభలు సమావేశాలకు మనం ₹1 పంచలేదు. అండ్ ఓటర్స్ను ఎట్టి పరిస్థితి లోపల ప్రలోభాలకు గురి చేయొద్దు, ఒక మంచి రాజకీయాన్ని తెలంగాణ సమాజానికి పరిచయం చేయాలి అంటే ఓటర్కు ₹1 ఇవ్వద్దు, సభలు సమావేశాలు పెట్టినప్పుడు వచ్చిన సందర్భంలో ₹1 ఇవ్వద్దు. సో ఈ రాజకీయం తప్పనిసరిగా తెలంగాణ సమాజానికి మనం మన వైపు నుంచి చూపించాలి. మోరోవర్ నేను పోటీ చేసింది ఒక మేధావుల సభ, పెద్దల సభ, అంటే కౌన్సిల్. దాని యొక్క డిగ్నిటీని తప్పనిసరిగా మనం కాపాడాలి. అక్కడే మనం మద్యం పంపిణీ చేసి మనీ పంపిణీ చేస్తే మన భవిష్యత్తులో ఎలాంటి రాజకీయాలకు మనం నాంది పలికే అవకాశం ఉంటుంది. సో అలాంటి రాజకీయాలు వద్దు అని చెప్పేసి ఉద్దేశంతో మేము కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి గత 7 నెలల నుంచి అంటే ఆగస్టు నుంచి ఆల్మోస్ట్ మొన్న ఫిబ్రవరి 27 వరకు అదే ట్రెండ్ కంటిన్యూ చేసాం, అదే స్టైల్ లోపల క్యాంపెయిన్ చేసాం. మైండ్ లోపల ఓటర్స్ మైండ్ లోపల కూడా చాలా బలంగా నాటినాం. రాజకీయాలంటే మద్యము కాదు, మనీ కాదు, సమస్యలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది 56 మంది పోటీ చేశారు. నేను అందరి దృష్టికి ఒకటే తీసుకెళ్ళాను. ఏంటి అంటే ఈ పదవి యొక్క ఉద్దేశం ఏంటి? ఓకే, ఎమ్మెల్సీ. ఓకే, ఎమ్మెల్సీ లోపల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉంటాడు, టీచర్ ఎమ్మెల్సీ ఉంటాడు, అందరు రకరకాల ఎమ్మెల్సీ ఉంటారు. పోటీ చేసేది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏం చేస్తాడు, ఏం చేయాలి? గ్రాడ్యుయేట్స్ యొక్క ఇష్యూస్ను గవర్నమెంట్కి తీసుకెళ్ళాలి. అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ ఇష్యూస్ అండ్ ఎంప్లాయీస్ ఇష్యూస్ను గవర్నమెంట్కి తీసుకెళ్ళాలి. మరి ఇప్పుడున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతం లోపల అసలు గ్రాడ్యుయేట్స్ ఇష్యూస్ని ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో అడ్రస్ చేసినటువంటి నేపథ్యం ఉందా అంటే ఎవరికీ లేదు. మరి ఎలాంటి నేపథ్యం లేనటువంటి వ్యక్తిని కేవలం అక్కడ తీసుకెళ్లి కూర్చోబెడితే అది అలంకారప్రాయంగా మారుతుంది పదవి. ఇప్పుడు ఈ రోజు ఉందన్న, ఇప్పుడు నేను వచ్చి మాట్లాడాను, ఇప్పుడు మనం మాట్లాడేది ఇప్పటి వరకు గ్రూప్ 1 ఇష్యూ. అంటే మెజారిటీ కేసులో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు గ్రూప్ 1 లోపల తెలుగు మీడియం రాస్తే ఈ సబ్జెక్ట్ వాళ్ళకి తెలియదు కదా, ఆ క్యాండిడేట్స్ తెలియదు కదా, మరి తెలియాలి కదన్న. అదే అంటారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉద్దేశం ఏంది? గ్రాడ్యుయేట్స్ ఒక ఇష్యూ వచ్చినప్పుడు కొట్లాడడం, అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాడా లేదా సంబంధిత ఏజెన్సీకి దృష్టికి తీసుకెళ్తాడా అనేదే కదా గేమ్ ఇది. మరి ఎలాంటి అసలు సబ్జెక్ట్ లేకుండా, ఎలాంటి రిలవెన్స్ లేకుండా ఇలాంటి వ్యక్తులు రాజకీయాల లోపలికి రావద్దు, వాళ్ళకు చెక్ పెట్టాలి అనే ఉద్దేశంతోనే మీరు సక్సెస్ అయ్యారని మీరు ఫీల్ అవుతున్నారా? మీరే అన్నారు కదా, మీ అభిప్రాయం ఆల్రెడీ మీరే చెప్పారు. ఇప్పుడు ఒకటి సింపుల్, అంటే 2,50,000 మంది ఓట్లు వేశారమ్మా. 2,50,000 మంది. ఓకే. సో 2,50,000 నాకు ఫస్ట్ ప్రయారిటీ 60,187 వచ్చింది. 60,187 అంటే 60,000 ప్లేస్ వచ్చింది. సెకండ్ ప్రయారిటీ ఓట్స్ మోర్ దెన్ 70,000 ఉన్నాయి. థర్డ్ ప్రయారిటీ 25,000 మధ్యలో ఉంది. ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా కౌంట్ చేసుకుంటూ వెళ్తే అంటే మోర్ దాన్ 2 lakhs మెంబర్స్ నన్ను ఆశీర్వదించారన్న. ₹1 లేకుండా, ఒక మద్యం చుక్క పంపిణీ చేయకుండా 2 లక్షల పైచిలకు మంది, 2,50,000 ఓటర్లలో అంతమంది నన్ను ఆశీర్వదించారంటే మీరు ఇప్పుడు ఒకవేళ కనుక థర్డ్లో ఫస్ట్ అంజిరెడ్డి, తర్వాత నరేందర్ రెడ్డి,
నేరోలో మీరున్నారు. అవును, మీరు ఒకవేళ సెకండ్ ప్లేస్ లో ఉండుంటే మీది ఇంకా సెకండ్ ప్లేస్ నో వన్ కెన్ స్టాప్ us. అంతేనా? అంటే ఫస్ట్ ప్లేస్ కు మనకు, నేను సెకండ్ ప్లేస్ లో కనుక ఉంటే ఫస్ట్ ప్లేస్ కి మనకి 30,000 డిఫరెన్స్ ఉన్న గెలిచేవాడిని. 30,000 డిఫరెన్స్ ఉన్నా. అండ్ ఎలిమినేషన్ లో నరేందర్ రెడ్డికి పడ్డ ఓట్లు మీకు పడేవా సెకండ్ ప్రయారిటీలో? 100%. ఓకే. 100%. అండ్ మోర్ ఓవర్ సెకండ్ కు మనకి ఒక 3,000 గ్యాప్ ఉన్నా కూడా మనం గెలిచేవాళ్ళం. ఓకే. అంటే ఎలిమినేషన్ లోపల చాలా మంది ఇండిపెండెన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మాక్సిమం మనకే ఓట్లు వచ్చినాయి. ఓకే. కాబట్టి సెకండ్ కి థర్డ్ కి ఒక 3,000 లోపు డిఫరెన్స్ ఉన్నా కూడా మనం గెలిచేవాళ్ళం. ఓకే. ఇది కేస్ నెంబర్ 2. కేస్ నెంబర్ 3, ఇండిపెండెన్స్ అందరికి కూడా అరౌండ్ 16,000 ప్లస్ ఓట్స్ వచ్చినాయి. ఒకవేళ ఎవరైనా 2-3 ఇండిపెండెంట్ గట్టిగా కొట్లాడి చీల్చి ఓట్లను కనుక చీల్చి ఉంటే వాళ్ళకు ఒక 30,000 40,000 కనుక వచ్చి ఉంటే మీకు మనము గెలిచేవాళ్ళం. అంటే చాలా డైమెన్షన్స్ లోపల అవకాశం ఉండేది. మార్నింగ్ అన్న పోలింగ్ డే రోజు మార్నింగ్ 8 o'clock టు ఆల్మోస్ట్ 11:30 12 వరకు వారు వన్ సైడ్ ఉందన్న. వారు వన్ సైడ్ ఉంది. 12 o'clock ప్రలోభాలు స్టార్ట్ అయినాయి. అక్కడేనా డైరెక్ట్ పోలింగ్ బూతే. ఎంత దారుణం అంటే ఓటర్స్ అందరికి కూడా మీ ద్వారా చెప్తా ఉన్నా, ఎంత దారుణం అంటే పోలింగ్ బూత్ దగ్గర డైరెక్ట్ క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ వెళ్ళి ఒక ఓటర్ను ఆపి జేబు లోపల 1,500 2,000 300 రూపీస్ పెట్టి వాళ్ళ ఫామ్ ప్లేట్ పెట్టి పోలింగ్ బూత్ లోపలికి పంపిస్తే, వాస్తవానికి ఓటర్ను నేను తప్పుపట్టట్లేదు, ఓటర్ ప్రసన్న హరికృష్ణకు ఓటు వేద్దామని వచ్చింది పాపం. అక్కడ దాకా వచ్చి డైరెక్ట్ గా వచ్చినటువంటి వ్యక్తిని దొరకబట్టి జేబు లోపల డబ్బులు పెడితే, అలాంటి ఆ పర్టికులర్ టైం లోపల మారింది. ఎట్లా మారిందంటే, ఎవరు చూసినా ప్రసన్న హరికృష్ణ అంటున్నారు కదా, అన్ని సర్వేలు రిపోర్ట్లు ప్రసన్న హరికృష్ణ గురించే మాట్లాడుతున్నాయి కదా, నా ఒక్క ఓటుతో ఏం పోయింది, నా ఒక్క ఓటుతో ఏం పోయింది అని పాపం పోయిండు. లోపల ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి వేసిండు, సెకండ్ మనకి వేసిండు పాపం. సెకండ్ మనకి ఓటు వేసిండు పాపం మనకు. కానీ మా ఒక్కోటితో ఏమైతుంది, ఏదో ఉంటది కదా ఒకటి పాలు నీళ్ళ స్టోరీ, ఏదో రాజు పిలిస్తే మీరు పాలు పోయండి అని చెప్పేసి అంటే నాది ఏమున్నది అని చెప్పేసి ఒక్కోటితో పెద్ద మార్పులు జరుగుతాయా అని ఇట్లా ఒక 15,000 to 20,000 ఓట్స్ అలా షిఫ్ట్ అయినాయి అన్న. 12 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు. పర్టికులర్గా ఇంకా 1 to 4 మధ్యలో 30% పోలింగ్ శాతం పెరిగింది. 30%, ఆ 3 hours 30% పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. అవుట్ ఆఫ్ 70.4% జరిగింది. 30% పోలింగ్ లాస్ట్ 2 hours జరిగింది. అంటే ఎంత దారుణమైనటువంటి ప్రలోభాలకు గురి చేసి ఉంటారు. మీకు ఎంత ఖర్చు అయింది? నాకు జస్ట్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్, ఇంకా నేను ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను. అంటే మనకు 45 days టైం ఉంటుంది కాబట్టి మీకు నేను పంపిస్తాను. ఎందుకంటే ఓన్లీ మనకు ఎవరైతే మన టీం ఈ 4 ఉమ్మడి జిల్లాలు 42 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మన కోసం గత 7 నెలల నుంచి అన్ని పక్కన పెట్టి, మీరు నమ్ముతారు నంబర్ అన్న, ఇప్పటికీ నా ఫోన్ లిఫ్ట్ చేసే కండిషన్, నేను కోలుకున్న వాస్తవానికి ఇప్పటికీ నా టీం ఇంకా కోలుకోవట్లేదు. రూపాయి ఇవ్వలేదన్న. 1 రూపాయి ఇవ్వకుండా ఒక మనిషి ఓ 2 రోజులు పనిచేస్తాడు కావచ్చు, వారం రోజులు పనిచేస్తాడు కావచ్చు, నెలల తరబడి ఎవరు పనిచేస్తారన్న? నా స్టూడెంట్స్. మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉండే నా ఇంటర్వ్యూ వచ్చినప్పుడు, ఆయన తర్వాత పక్కాగా గెలవబోతున్నా, మీరు చూడండి రాసి పెట్టుకోండి అన్న కాన్ఫిడెంట్ గా ఉండే. సో ఓన్లీ మరి మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా ముందే ఈ డబ్బులు పంచుతారు ఖచ్చితంగా, ఏదో రకంగా మ్యానిపులేట్ చేసే ప్రయత్నం జరుగుతుందని మీరు ముందుగా ఊహించుంటారు కదా? ఎక్స్పెక్ట్ చేసిన నేను. బట్ బీజేపీని కొంచెం అంచనా వేయడంలో మేము, అంటే మీరు ముందు నుంచి వాళ్ళు థర్డ్ ప్లేస్ అంటే వస్తున్నారు. బీజేపీని అంచనా వేయలేదన్న. వాస్తవానికి బీజేపీని సరైన రీతిలో అంచనా వేయలేదు. అండ్ ఈ బెల్ట్ ఏదైతే ఉందో, అంటే మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్ బెల్ట్ అండ్ ఆదిలాబాద్ కొంత, వాళ్ళు అప్పటికప్పుడు, అంటే నేను 12 o'clock తర్వాత డైరెక్ట్ ఎవరైతే అక్కడ మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా ఊళ్ళ మీద పడ్డారు. ఎవరు? బీజేపీ వాళ్ళు ఊళ్ళ మీద పడి అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కంప్లీట్ గా మొబిలైజ్ చేయడము, వాళ్ళని తీసుకురావడము, వాళ్ళకి ప్రలోభాలకు గురి చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో అంటే చూడండి, లాస్ట్ 2 hours లోపల 30% పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది అంటే దట్ రిఫ్లెక్ట్స్ ఎంత దారుణాలకు ఒడిగట్టారో దాన్ని అర్థమవుతుంది. బట్ నేనేమంటానంటే, ఇక్కడ ఈరోజు ప్రసన్న హరికృష్ణ 19 సంవత్సరాల ఉద్యోగానికి రాజీనామా చేసిండు, ఫెయిర్ ఎలక్షన్స్ ఉండాలని చెప్పేసి కోరుకున్నాడు, ఫైట్ చేసిండు, 60,000 ఓట్లు వచ్చినాయి, నైతికంగా విజయం సాధించిండు, ఫిజికల్గా మాత్రమే ఓడిపోయిండు, ఇవన్నీ కాదు. నేనేమంటానంటే, ప్రసన్న హరికృష్ణ ఓడిపోయిండంటే నేను బాధపడట్లేదు. బట్ ప్రసన్న హరికృష్ణ వల్ల ఒక మంచి రాజకీయం నేనేం కోరుకున్నానంటే, నేను గెలిస్తే రేపు లోకల్ బాడీస్ రాబోతున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, రేపు భవిష్యత్తు లోపల 2027 జమిలీ, 2028 అసెంబ్లీ పోల్స్ ఏవైతే ఉన్నాయో
అక్కడి వరకు రూపాయి ఖర్చు లేకుండా రాజకీయాలు ఎట్లా చేయాలా అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తెలంగాణ రాష్ట్ర యువతకు అందించాలని నేను అనుకున్నా. ఓకే, ఆ ఆశ ఏదైతే ఉందో ఆ హోపు మొగ్గ దశలను తుంచేసిరన్న. అంటే దీని వెనుక కూడా చాలా చాలా పెద్ద శక్తులు పనిచేస్తాయి. మీరు బీసీ వాదాన్ని కూడా గట్టిగానే వినిపించే ప్రయత్నం చేశారు. వర్కౌట్ అయిందా? పోలరైజ్ అయ్యారా బీసీలు అంతా దాదాపుగా? మోస్ట్లీ మాక్సిమం ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా అంటే కాస్ట్ సెన్సస్ వచ్చింది కాబట్టి సో మన వాటా మన షేర్ అనేది తప్పనిసరిగా అక్కడ రిఫ్లెక్ట్ కావాలి. మన రూపంలో రిఫ్లెక్ట్ కాకపోయినప్పటికీ మన ఓటమి, కాంగ్రెస్ ఓటమి మొన్న ప్రకటించినటువంటి ఎమ్మెల్సీలు 3 ఎమ్మెల్సీలను ప్రకటించారన్న. వాస్తవానికి ఒక వారం 10 రోజుల క్రితం మీరే ఇక్కడ టీవీ లోపల చెప్పారు. వేం నరేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడారు, జీవన్ రెడ్డి గారు రేస్లో ఉన్నారని చెప్పేసి మాట్లాడారు, ఇంకొక 2-3 గురించి మాట్లాడారు. బట్ మన ఓటమి, కాంగ్రెస్ ఓటమి దేన్ని రిఫ్లెక్ట్ చేసిందో కూడా మీరు చూసారు. అద్దంకి దయాకర్ గారికి ఈ రోజు ఎమ్మెల్సీ అయ్యారు. నెక్స్ట్ ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ కాంబినేషన్. అంటే ఈ 3 కాంబినేషన్స్ ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ లోపల రిఫ్లెక్ట్ అయినాయి అంటే జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ ఎలక్షన్. సో నరేందర్ రెడ్డి గనక కాకుండా మీకు ఇచ్చుంటే కాంగ్రెస్ ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ కేక్ వాక్ అయిపోయాయి. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతోనే భారీ మెజారిటీతో గెలుస్తుంటుంది. సో వాళ్ళు ఏమైనా రియలైజ్ మెషినరీ ఒకటన్నా అంటే ప్రతి బూత్ దగ్గర పోలింగ్ డే రోజు మీరు నమ్మరు బూత్ లోపల ఉండేటువంటి మన ఏజెంట్స్ కూడా బయటకు లాగేసి పంపించారు. ఓకే, బూత్ లోపల కూర్చున్నటువంటి ఏజెంట్ను కూర్చోబెట్టలేదు, బయట తరిమేసారు పిల్లలు. ఇప్పుడు మనకు ఒక పార్టీ స్ట్రాంగ్ పార్టీ బేస్ లేదు, నెట్వర్క్ కూడా 50-100 మంది ఎమ్మెల్యేలు అక్కడ నిల్చున్నారు. ఎమ్మెల్యేస్ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కంటెస్టెంట్లు నిలబడి ఒక 50-100 మందితో ఒక ర్యాలీ చేసినట్టుగానే చేసారు. మన కోసం పనిచేసే పిల్లలు జెన్యూన్ పిల్లలు, వాళ్ళు గ్రాడ్యుయేట్స్, మన ఫ్రెండ్స్ పనిచేసారు, మన స్టూడెంట్స్ పనిచేసారు. వాళ్ళకు పాపం లోకల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కువసేపు ఫైట్ చేయలేరు. వాళ్ళు అట్లా అంటే లోపల ఉన్నటువంటి వాళ్ళని కూడా నెట్టిర్రు, బయట ఎవ్వరు కూడా కనబడకుండా చేసిర్రు. మన టెంట్లను కొన్ని చోట్ల టెంట్లను బీకేసిర్రు. అంటే ఇంత దారుణాల కొడిగట్టిన మీరు అన్నటువంటి నైతిక విజయం అయితే మనకు వచ్చింది. తప్పనిసరిగా భవిష్యత్ తెలంగాణ రాజకీయాల లోపల ఇలాంటి పాలిటిక్స్ను మనం అందరం ఇంకా ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వాట్ నెక్స్ట్? మీరు ఏంటి మళ్ళీ ఇప్పుడు పార్టీతోనే ఉన్నారా? కాంగ్రెస్ పార్టీతో? నో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదన్న. ఓకే, నేను కాంగ్రెస్ క్యాండిడేటే కాదు, టికెట్ ఆశించిన అంతే. సో వాట్ నెక్స్ట్? ఏం చేయబోతున్నాను నెక్స్ట్? ఏంటి? తప్పనిసరిగా సమస్యల పైన ప్రసన్న హరికృష్ణ కొట్లాడతాను. ఇండిపెండెంట్ గానే ఇట్లే ఉంటారా? ఇప్పుడు మీరు బీఎస్పీలో కూడా ఉన్నారు? బీఎస్పీలో ఉన్నా, ప్రస్తుతం బీఎస్పీలో ఉన్నా నేను. ఓకే, తప్పనిసరిగా సమస్యల మీద అవగాహన కల్పించడమే. మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టాం. ఇక్కడ బడ్జెట్ అలొకేషన్స్ ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించి మేనిఫెస్టోలో ప్రస్తుత గవర్నమెంట్ పెట్టినటువంటి పర్సంటేజ్ 15% ఎడ్యుకేషన్ సెక్టార్కి అలొకేట్ చేయాలి. ఎందుకంటే ఎడ్యుకేషనే కదన్నా, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ చేయాలంటే కారణం ఎడ్యుకేషనే. కాబట్టి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రామిస్నే మీరు అమలు చేయండి అని చెప్పేసి లాస్ట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ బడ్జెట్ పెట్టారు 7.75% మాత్రమే. అంటే డబుల్ డిజిట్ కూడా లేదు. పక్క రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ 12.6%, కర్ణాటక 11%, తమిళనాడు 14.1%, కేరళ 14%. అంటే సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం కూడా సింగిల్ డిజిట్ లేదు ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించినటువంటి కేటాయింపుల్లో. మరి ఎందుకు ఇక్కడ? భారతదేశం యొక్క యావరేజ్ 14.7% ఉంది. దేశం మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన యావరేజ్ 14.7%. తెలంగాణ గత డికేడ్స్ 6.6%. దారుణం. ఎంత దారుణం! మొన్నటికి మొన్న ఒక స్కూల్లో 2 టాయిలెట్స్ ఉంటే 175 మంది పిల్లలు ఒక 3 గంటల క్యూ లైన్లో నిల్చున్నారు. మహబాద్ అనుకుంటాను, మహబాద్ సంథింగ్. ఇక మీకు ఫుడ్ పాయిజన్ మీరే ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫుడ్ పాయిజన్ వల్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 15 నెలల లోపల 83 డెత్స్ జరిగినాయి అన్న. 83 ఎవరు? ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలు, గురుకుల స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు. ఇక్కడ ఎవరు చదువుకుంటారన్న ఆశ్రమ పాఠశాల లోపల కానీ గురుకుల స్కూల్స్ లోపల కానీ? పేద పిల్లలు. అంటే పేద పిల్లల యొక్క చావులు కూడా పెద్ద లెక్కలేవు అన్నట్టు. ఎందుకు? ఏం జరుగుతుంది? ఎట్లా ఒక పార్టీ సరే మీరు బీఎస్పీ అంటే బీఎస్పీ పెద్దగా ఇక్కడ ప్రభావం లేదు, ఏదో ఒక మీకు ఒక ఎజెండా అనేది ఉండాలి కదా భవిష్యత్తులో ఏం చేయాలి? ఎమ్మెల్యే కావాలని ఉందా? ఎంపీ కావాలని ఉంటుందా? అంటే రాజకీయాల లోపల మార్పును కోరుకొని వచ్చినాం, ఒక ఆశయంతో వచ్చినాం, ఒక కాజ్ కోసం వచ్చినాం. 100%
100%. చట్టసభలో 100%. సో నెక్స్ట్ ఎమ్మెల్యే టార్గెట్ చేస్తారా? 100%. మళ్ళీ ఎమ్మెల్సీ వచ్చినప్పుడే మళ్ళీ ఎమ్మెల్యే ఎస్ ఎక్కడ ఎమ్మెల్యే ఉన్నాయన్న. మీతో షేర్ చేయకుండా ఉండనే తప్పనిసరి షేర్ విత్ యూ. ఓకే, సో ఏదేమైనా చట్టసభలో కూర్చోవడమే మీ 100%. చట్టసభలో కూర్చోవడం టార్గెట్ కాదు. అదేలేండి. ఒక మంచి రాజకీయాలను సమాజానికి పరిచయం చేయడం అండ్ అసలు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఏం చేస్తాడు, ఏం చేయగలడు అనేది సమాజానికి చూపెట్టడం, సమాజాన్ని కొంత ఎన్లైట్ చేయడం అనేది మెయిన్ మోటో బిహైండ్ మై అరైవల్ ఇన్ టు ద పాలిటిక్స్. సో వేరే పార్టీల నుంచి మీకు పిలుపులు ఏం రాలేదా? అరే చాలా మంది చేస్తున్నారు కాల్స్, బట్ ఇప్పుడు నేను ఈ ఇష్యూస్ ఏవైతే వాటి పట్ల మాత్రమే నేను స్పందించాలనుకుంటున్నాను నేను. ఓకే, ఇంకా మాక్సిమం కొంత అక్కడక్కడ సభలు సమావేశాలు పెట్టుకుంటూ కొంత అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఎక్కడ మీ ఫ్యామిలీ కానీ ఇంకోరు కానీ ఖర్చు అయిపోయింది, అనవసరంగా ఇబ్బంది పడ్డాము ఉంటాయి కదా అన్న, ఉంటాయి కదా జనరల్ అంటే ఎంతో కొంత ఖర్చు అయితే ఖచ్చితంగా అవుతుంది కదా. ఇప్పుడు అంటే నేను ఓడిపోయినంటే ఇప్పుడు నా ఉద్యోగానికి నేను రాజీనామా చేస్తాను. ఇంకా 19 ఏళ్ళు మీకు ఆల్రెడీ మీకు కూడా తెలుసు. 19 years సర్వీస్ను సాక్రిఫైస్ చేసినాం. ఇప్పుడు నేను ఉద్యోగానికి వెళ్ళలేను. ఓకే, ఉన్నటువంటి అంతో ఇంతో కూడబెట్టుకున్నటువంటి డబ్బులు కూడా ఎలక్షన్స్ క్యాంపెయిన్లో బాగా ఖర్చు అయిపోయింది. మళ్ళీ తప్పనిసరిగా 0 నుంచి ఫైట్ చేయడమే, 0 నుంచి మళ్ళీ రైజ్ కావడమే. అక్కడ ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం ఉండదు, కాన్ఫిడెన్స్ ఎక్కడ కూడా లూజ్ కావడం ఉండదు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.